దేవాకి సంబంధించిన ఒక ముఖ్యమైన సాక్ష్యం మాణిక్యంకి దొరుకుతుంది. అది కూడా పార్వతి ఫోను మాణిక్యం చేతికి వస్తుంది. ఆ ఫోన్‌లో దేవాకి సంబంధించిన అతి పెద్ద రహస్యం చూస్తాడు. ఇక డబ్బులు డిమాండ్ చేస్తాడు. దాన్ని అడ్డుపెట్టుకొని నాకు 100,00,00,000 కావాలి అన్నట్టుగా. ఇక దేవా ఏమో కలుద్దామని చెప్తాడు. నీకోసమే రాజమండ్రి వస్తున్నాను. చాలా ఏళ్ల తర్వాత కలుసుకుంటున్నాం కదా అన్నట్టు ఈ మాణిక్యం కూడా మాట్లాడతాడు. ఇక ఆ ఫోన్‌లో ఉన్న వీడియో చూసి అంటే పార్వతిని చంపేసిన వీడియో చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి ఇక వీడింక బతకూడదు. నాకు సంబంధించిన నిజాలు తెలిసిన వాళ్ళెవ్వరూ బతకూడదు అని ఇక తన అనుచరులతో కొట్టిచ్చేస్తాడు. ఇక అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు మాణిక్యం. తనని వెంబడిస్తూ ఉంటారు దేవ అనుచరులు. ఇంకా బాలరాజు కూడా. ఇంతలో చిన్ని మామయ్య ఫస్ట్ టైం గుడి ఫస్ట్ టైం స్కూల్‌కి వెళ్తున్నాను కదా! గుడికి వెళ్దాం మామయ్య అనగానే ఇక సత్యం ఒప్పుకుంటాడు. చిన్ని అడిగితే ఏమైనా చేసేస్తాడు. చెల్లంటే ఎంత ప్రేమో మేనకోడలన్నా కూడా అంతే ప్రేమ సత్యంకి. ఇక అందరూ కలిసి గుడికి వెళ్తారు. అక్కడ చిన్ని, సత్యం కుటుంబమే కాకుండా కావేరి మీద కూడా పూజ చేయించి అర్చన చేయిస్తాడు. అయితే మాణిక్యంని ఎట్టకేలకి పట్టుకుంటారు. మాణిక్యం దగ్గర ఉన్న ఫోన్ చూస్తారు. ఆ ఫోన్‌లో ఏమో వీడియో ఉండదు. ఇంతలోనే ఫోన్‌లో ఉన్న వీడియో ఎలా పోయింది? ఏమైపోయింది? వీడేదో చేశాడు. ఎవరికైనా సెండ్ చేశాడా? నా గురించి ఎవరికైనా తెలిసిపోతుందా? అన్నట్టు ఇంకా పెద్ద టెన్షన్ అయిపోయింది దేవాకి. ఇప్పటివరకు మాణిక్యం చంపేస్తే అంతటితో అయిపోతుంది అనుకున్నాడు. ఇప్పుడు ఆ ఫోన్‌లో ఉన్న వీడియో కనిపించడం లేదు. వీడియోని ఎవరికి సెండ్ చేసుంటాడు? అసలు ఆ ఫోన్, ఈ ఫోన్ ఒకటేనా? ఈ ఫోన్ ఏమైంది అన్నట్టుగా ఆరా తీస్తూ ఉంటారు. మొత్తానికి అయితే దేవా గుట్టు బయటపడిపోతుంది. చిన్ని అనుకున్న కోరిక వాళ్ళ అమ్మని జైలు నుంచి తీసుకురావాలి అన్న కోరిక కూడా నెరవేరబోతుంది.